ఆయన చాలా డబ్బు ఖర్చు పెట్టి మా ముస్లింలకు అన్యాయం జరగకూడదు, ఆంధ్రప్రదేశ్ విడిపోయింది అనే సందర్భంలో ఒక మంచి లాయర్ పిపి రావు గారు, ఇప్పుడు ఆయన లేరు. సో తెలంగాణ వాళ్ళు స్టే తెచ్చుకున్నారు, మేము ఆంధ్రప్రదేశ్ తరఫున మేము స్టే తెచ్చాం. కానీ దీన్ని వెనకాల ఉండి నడిపింది సరే వాళ్ళ ఇంట్రెస్ట్లు వాళ్ళకు ఉంటాయి. కృష్ణయ్య గారి బృందం, ఒక ఆయన కొండలరావు ఆయన అడ్వకేటు, ఒక ఆయన ఎవరో మురళీధరరావు, అర్చనారెడ్డి, వీళ్ళందరూ కృష్ణయ్య గారు ఏం చెప్తే అది వింటారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాలు ఈ 4% రిజర్వేషన్ను సుప్రీంకోర్టులో చెప్పి దాన్ని ఎత్తివేయించి స్టేను శాశ్వతంగా ముస్లింలకు శాశ్వతంగా రిజర్వేషన్ వచ్చేటట్టు కృషి చేయాలి. సరే వాళ్ళకి అందరు తెలిసిన వాళ్ళే ఎంపీ ఇచ్చాడు ఆయన కృష్ణయ్య గారికి, ఆయన చెప్తే అందరూ వింటారు, ఆయనకు చెప్పి కూడా ఆయన ఏం చేయలే. కాబట్టి ఈ 4% రిజర్వేషన్కు ఇప్పుడు వచ్చి నేను మీ బిడ్డను, నేను 4% రిజర్వేషను నేను ఎట్టి పరిస్థితుల్లో కానివ్వను. కానీ 5 ఏళ్లలో ఆయన హిస్టరీ చూస్తే ఏమీ చేయలే, చేసిందే చంద్రబాబు నాయుడు గారు. నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఈ 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన స్వప్రయోజనాల కోసమా, సరే 32 కేసుల్లో నిందితుడుగా ఉన్నాడని అదొక భయమా, లేదా వాళ్ళ బంధుత్వంలో ఏమైనా కాపాడడానికా, ఏదేమైనా పొత్తు అనే పదం లేకుండా అన్ని విధాలుగా బీజేపీకి సహకరించారు. ఎంతవరకు సహకరించారంటే ఈ సిఏఏ, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్, పౌరసత్వ సవరణ బిల్లు, ఎవరైతే పాకిస్తాన్ బంగ్లాదేశ్ నుంచి వచ్చారో అక్కడ హిందువులు క్రిస్టియన్లు 2014 డిసెంబర్ 31 కటాఫ్ డేట్ పెడుతూ ఒక సవరణ ఇచ్చారు. మామూలుగా 11 సంవత్సరాలు భారతదేశంలో ఉంటే పౌరసత్వం వస్తుంది. వీళ్లకు అక్కడ వేధింపులు ఉన్నాయి హిందువులకు అనే దీని మీద కారణం మీద వీళ్ళకు 5 సంవత్సరాలకి ఇవ్వడం. 2014 డిసెంబర్ 31 కటాఫ్ డేట్ పెట్టినప్పుడు నేను ఒకటి చెప్తున్నా, ఇది పాకిస్తాన్ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళకు. అభినవ్ చంద్రచూడ్ గారు కూడా చెప్పారు, ఇది 2014 పెట్టడం ఇది ఆర్టికల్ 14 విరుద్ధం, ఇందులో అందరినీ ఇంక్లూడ్ చేయలేదు, హజారీలు అహ్మదియాస్ని ఇంక్లూడ్ చేయలేదు, నాస్తికులను ఇంక్లూడ్ చేయలేదు, ట్రాన్స్జెండర్స్ లేరు, పక్క దేశం వాళ్ళు లేరు. అభినవ్ చంద్రచూడ్ ఎవరంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ గారి అబ్బాయి. ఆయన కూడా అన్నాడు ఇది రాజ్యాంగం ప్రకారం చెల్లదు. ఏది ఏమైనా మన ఆంధ్రప్రదేశ్ ముస్లింలు దీనికి భయపడాల్సిన అవసరం లేదు. అక్కడే అస్సాంలో మిగతా రాష్ట్రాల్లో హిందువులే పాకిస్తాన్ నుంచి వచ్చిన హిందువులను వ్యతిరేకిస్తున్నారు. వాళ్ళు మా ఉద్యోగ అవకాశాలు పోతాయని. దీనివల్ల మన ఆంధ్రప్రదేశ్ ముస్లింలకు కానీ ఎవరికి కానీ ఎటువంటి ఇబ్బంది లేదు. 4% రిజర్వేషన్ అనేది కోర్టులో ఉంది. అది ఖచ్చితంగా ముందు పోరాడింది కూడా చంద్రబాబు నాయుడు గారే. ఆయనే దగ్గరుండి అప్పుడు కూడా బీజేపీతో ఎన్డీఏ కూటమిలో ఉన్నప్పుడు కూడా ఆయన స్టే తెచ్చి కాపాడింది ఆయనే. జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు చేసింది 0. ఇప్పుడు కూడా క్లియర్ కట్గా ఆయన చెప్తున్నాడు, ఇటువంటి ఏవైతే మన కోర్టులో తెచ్చుకోవాలి, ఇది మత ప్రాతిపదికన కాదు అన్నది. బీజేపీ వాళ్ళు చెప్పింది కర్ణాటక లాంటి రాష్ట్రాల్లో సొంతంగా వాళ్ళు అధికారంలోకి వచ్చినప్పుడు, నార్త్లో, రాజస్థాన్లో, యూపీలో మేము మతపరమైన అనే పదం వాడారు. అమిత్ షా కానీ ఎవరైనా వాడి ఉండొచ్చు, మోదీ గారు కూడా. కానీ నిన్న మీరు చూస్తే మొన్న మోడీ గారు వచ్చారు, 4% రిజర్వేషన్లు రద్దు చేస్తాం ఎక్కడైనా చెప్పారా? మీరు చూపించండి. వాళ్ళు క్లియర్గా చెప్పారు, పొత్తు ధర్మాన్ని మేము గౌరవిస్తాం. ఇక్కడ కూటమి మేనిఫెస్టో, టీడీపీ జనసేన మేనిఫెస్టో, బీజేపీ మేనిఫెస్టో కేంద్రంలో ఉంది. ఈ టీడీపీ జనసేన మేనిఫెస్టోలో ముస్లింల హక్కుల పరిరక్షణ, అందరి హక్కుల పరిరక్షణ, రాష్ట్రం పునర్నిర్మాణం. ఇప్పుడు రాజ్నాథ్ సింగ్ గారు 13.5 లక్షల కోట్లు జగన్మోహన్ రెడ్డి అప్పు చేసిపోయాడు అనేది చెప్తున్నారు కదా. కేవలం 2.74 లక్షల కోట్లు జగన్మోహన్ రెడ్డి గారే చెప్తున్నారు. బటన్ నొక్కి నేను ఏదో దాంట్లో జమ చేసిన, దీంట్లో జమ చేసిన. మరి మిగతా 11.5 లక్షల కోట్లు ఎక్కడికి పోయింది? ఒక చిన్న మురుగు కాలువ లేదు. సర్పంచుల నిధులు, పంచాయతీల నిధులు, తర్వాత మున్సిపాలిటీల నిధులు, అన్ని కార్పొరేషన్ల డిపార్ట్మెంట్ల మీద లోన్లు పెట్టి తీసుకున్న నిధులు,
సారాయి మద్య నిషేధం చేస్తానని హామీ ఇచ్చి 20 రూపాయల సారాయిని 200 క్యాష్ డీలింగ్స్ పెట్టి దాని మీద కూడా వేల కోట్లు లోన్లు, ఇసుక మీద క్యాష్ డీలింగ్స్తో లోన్లు, మైనింగ్ మీద లోన్లు, ఇవన్నీ ఎక్కడికి వెళ్ళాయి? 11.5 లక్షల కోట్లు, జీవన ప్రమాణాలు పెరగలే, చిన్నపాటి రోడ్డు రాలే అనేది ప్రజలకు ఆశ్చర్యం కలిగించే విషయం. మళ్ళీ ఈ సిఏఏ దాని మీదకి వస్తున్నా, మోడీ గారు కూడా కర్ణాటకలో బొమ్మాయి గారు కృషి చేశారు, ఆయన ట్రై చేశాడు. వాళ్ళ ప్రభుత్వం సొంతంగా వాళ్ళ ప్రభుత్వం వచ్చినప్పుడు 4% రిజర్వేషన్ అనేది ట్రై చేశారు. సుప్రీంకోర్టులో ఇదంతా ఫ్లాడ్గా ఉంది, చివాట్లు పెట్టింది, ఇది తప్పుగా ఉంది అంటే దాన్ని హోల్డ్లో పెట్టారు వాళ్ళు. ఇక్కడ మోడీ గారు ఇది ఇక్కడ మేనిఫెస్టో, ఇక్కడ వచ్చేది సంకీర్ణ ప్రభుత్వం. ఎన్డీఏలో వైఎస్ఆర్సీపీ లేదు, వాళ్ళది ఇండియా లేదు, ఎన్డీఏ లేదు, ఓ వెనక ద్వారం బంధం ఇది. టీడీపీ జనసేన కూటమి యొక్క మేనిఫెస్టోను మేము గౌరవిస్తాం, వాళ్ళ ఇచ్చిన హామీలన్నీ మేము గౌరవిస్తాం, వాళ్లకు ఆర్థికంగా ఆదుకుంటాం. ఇప్పుడు రాజ్నాథ్ సింగ్ గారే చెప్పారు, ఒక్కొక్కరి తల మీద మన ఆంధ్రప్రదేశ్లో ఒక్కొక్క వ్యక్తి మీద 2 లక్షల అప్పు పెట్టిపోతున్నాడు. ఎటువంటి అభివృద్ధి చేయకుండా, ఎటువంటి సౌకర్యాలు కలుగజేయకుండా కేవలం బటన్ నొక్కారు అనే విధి మీద మరి మిగతా అప్పు ఇదిగో బైజూస్ యాప్ను ఇటువంటి అక్రమాలకు దారి మళ్లించడం తప్ప ట్యాబులను విదేశీ విద్య మీద ఆయన హామీ ఇచ్చి మోసం చేశాడు, జనం చెప్తున్నారు. కాబట్టి నేను ఒకటి చెప్తున్నా, 4% రిజర్వేషన్ కాపాడేది కోర్టులోనే ఉంది కాబట్టి తేల్చుకునేది, ఇది మతపరమైనది కాదు అని చెప్తూ చంద్రబాబు నాయుడు గారే అప్పుడు కాపాడింది, ఇప్పుడు కాపాడబోయేది మనం కోర్టులో తెలుసుకుంటాం. దీన్ని బీజేపీ అడ్డుకోదు, ఎందుకంటే ఇది మన మేనిఫెస్టో, టీడీపీ జనసేన మేనిఫెస్టో. కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు ఏమి చేయక సిఏఏ లాంటి చట్టాలు, తర్వాత ట్రిపుల్ తలాక్ బిల్లు, ఆర్టికల్ 370